మహబూబ్ నగర్ జిల్లా గోపాలపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుండాలి గణేష్ గౌడ్ ఎమ్మెల్యే ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎన్నో కష్టాలు పడి కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ వస్తుంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బీఆర్ఎస్ నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు చివరి ఆత్మహత్యనే దిక్కని కార్యకర్తలు ఎమ్మెల్యే మెగారెడ్డి ఇంటి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా గోపాలపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండ్రాతి గణేష్ గౌడ్ ఎమ్మెల్యే ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎన్నో కష్టాలు పడి కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ వస్తుంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బీఆర్ఎస్ నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు చివరకు ఆత్మహత్యనే దిక్కని కార్యకర్తలు ఎమ్మెల్యే మెగారెడ్డి ఇంటి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రహీం అందిస్తారు. రైట్ సహనా, ఏదైతే వనపర్తి జిల్లా కేంద్రంలో రాజకీయం వేడెక్కిందని చెప్పవచ్చు. సొంత పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న మెగారెడ్డి, అలాగే ప్లానింగ్ బోర్డు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడుగా ఉన్న ఏదైతే చిన్నారెడ్డి, ఇద్దరు ఈ 2 వర్గాలుగా ఏర్పడ్డారు. ఏదైతే ఎన్నో సంవత్సరాల నుంచి చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా టికెట్ మొన్న రానందుకు ఏదైతే అధిష్టానం అతన్ని గుర్తించి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు పదవి ఇచ్చారు. అయితే అతనితో పాటు అతని వెంట ఎప్పుడు ఉండే గోపాల్పేట చెందిన అధ్యక్షులు గుండ్రాతి గణేష్ గౌడ్, ఏదైతే మెగారెడ్డి అతను ఎమ్మెల్యేగా ఉంటూ అతను ఒక వర్గం, ఇతను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఒక వర్గంగా ఏర్పడిన తర్వాత ఏదైతే మెగారెడ్డి బీఆర్ఎస్ లో ఉన్న కొంతమందిని జాయిన్ చేసుకునడంతో పాత వాళ్ళను గుర్తిస్తలేరని చెప్పి ఏదైతే గోపాల్పేట్ అధ్యక్షులు గుండ్రాతి గణేష్ గౌడ్ వారి ఇంటి ముందట ఈరోజు డీజిల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఏదైతే గతం నుంచి పార్టీని నమ్ముకున్న వారిని గుర్తిస్తలేరు, లాస్ట్ కు ఆత్మహత్యలే మిగిలాయని చెప్పి ఈ యొక్క గణేష్ గౌడ్ అంటున్నాడు. మొత్తానికి చూసినట్లయితే ఈ పార్లమెంట్ ఎన్నికలు దగ్గర అందరూ కలిసి పనిచేయాల్సింది పోయి ఇలా విభేదాలకు దారి తీస్తున్నారని చెప్పవచ్చు. సలహా. థ్యాంక్ యూ.